Major thing miscarriages lo emaitadante 30% of the problem is because of infections in the body. ఈ రోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో యాక్చువల్ నాకు తెలిసి. She is Dr. Tahira and Dr. Sayedji. మెయిల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కూడా కన్సీవ్ అవ్వలేరు. నా పర్ఫార్మెన్స్ బాగుంది, నేను అన్ని పర్ఫార్మ్ చేస్తున్నా, స్పర్మ్ బాగానే వస్తుంది, నేను ఎందుకు చేయాలి? Pollution, the contaminated foods, all these things are directly affecting our sperm. IVF చేయించుకోండి, సరగసికి వెళ్ళండి, అడాప్షన్కి వెళ్ళండి అంటారు. IVF multiple times and that multiple times journey is very painful. And you're not cleaning the house, you're calling the guest. Will that guest stay in that house? Undaru. Ultra sensitive guest, and that guest has to stay there for 9 months. How is that possible? We need to focus on these three important things. One is coming thing, which is sperm. One is egg, and where it has to stay. కొంతమంది ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది అబ్బాయిలో. ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది. వాళ్ళ బ్రెయిన్ లో ఏముంటదంటే టైం తక్కువ అయిపోతుంది అంటే ఈ టైం కూడా అట్లనే అయిపోతుంది. చాలా మంది మమ్మల్ని అడుగుతారు అన్నమాట, మీరు పిల్లల్ని కనొచ్చు కదా, 40లో వచ్చేంత వరకు ఏం చేస్తా ఉన్నారు? ఆన్సర్ ఏంటంటే, నాకు తెలిసి మీ దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ఈ PCOD అనేది మేజర్ ప్రాబ్లం. దీని మూలన వెయిట్ కూడా వస్తుంది. ఎందుకు ఆ వెయిట్ గెయిన్ అనేది? సో ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. వాట్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? చాలా వరకు ఆడవాళ్ళని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు టార్గెట్. అసలు వాట్ ఇస్ AMH? మిస్క్యారేజెస్ అయినప్పుడు మై మిస్క్యారేజెస్ వర్ వెరీ పెయిన్ఫుల్. ఒక డైరెక్టర్ మిస్టేక్ వల్ల ఐ హ్యాడ్ టు క్లైంబ్ అప్ ద స్టేర్స్ 40-50 టైమ్స్. చెప్తూనే ఉన్నాను ఆయనకి, వద్దు సార్, ఈ రోజు వద్దు సార్, ఈ రోజు వద్దు సార్, ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తాను? మరి ఆయన మెంటాలిటీయా? సో దట్ స్టేజ్ వేర్ ఐ స్టార్టెడ్ బ్లీడింగ్, ఐ కాల్డ్ హిమ్ అప్ అండ్ ఐ సెడ్ ఇట్స్ ఓవర్. I was also in very depression. How many people మీరు హెల్ప్ చేసి ఉంటారు అంటే ఒక చిన్న క్యూరియాసిటీ? Maybe around almost 1500. నాకు నిజంగా గూస్ బంప్స్. ఈవెన్ మీ టు అసలు ఇందాక చెప్తుంటేనే ఇట్స్ a beautiful moment. సో చాలా సార్లు చాలా రకాల వీడియోలు మీరు చూస్తూ ఉంటారు. ఈ రోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో యాక్చువల్ నాకు తెలిసి, అండ్ మీ అందరికి కూడా చాలా మంచి వీడియో అవుతుంది ఇది. సో ఈ వీడియోలో మెయిన్గా మనం ఏంటి అంటే, చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్స్, రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్కి సమాధానాలు ఇవ్వబోతున్నాం అనమాట. చాలామంది మమ్మల్ని అడుగుతారు అనమాట మా మెసేజెస్లో, మా వెల్ విషర్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే మమ్మల్ని కావాలని గుచ్చి మమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకున్న మనుషులు కావచ్చు, లేకపోతే మా మీద విపరీతమైన ప్రేమ ఉన్న మనుషులైనా కావచ్చు. మాక్సిమం అభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళే చాలా మందికి వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటంటే, మీరు పిల్లల్ని కనొచ్చు కదా, మీరు చాలా బాగుంటుంది, మీరు పిల్లల్ని కనొచ్చు కదా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ మీరు సరగసికి వెళ్ళొచ్చు కదా, లేకపోతే మీరు IVFకి వెళ్ళొచ్చు కదా, అడాప్షన్కి వెళ్ళొచ్చు కదా. కొంతమంది సర్కాస్టిక్ మెసేజెస్ కూడా వస్తాయి అన్నమాట. 30లో ఏం చేశారు, 40లో వచ్చేంత వరకు ఏం చేస్తా ఉన్నారు, ఇలా కూడా హర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుకి కూడా నాకు మా ఇద్దరికి అలాంటి మెసేజెస్ వస్తూనే ఉంటాయి. సో 30లో ఎందుకు ప్లాన్ చేయలేదు, ఇవన్నీ కూడా మీకు ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ మనం సెటిల్ అయిన తర్వాత మేము అనుకున్నది, అంటే మేమిద్దరం అనుకున్నది, ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే అనుకుంటున్నారు, మేము సెటిల్ అయిన తర్వాత కొంచెం మనం బాగా సెట్ అయిన తర్వాత అప్పుడు పిల్లలకి అందాము, వాళ్ళు మంచి లైఫ్ ఇద్దామని చెప్పి థాట్ అనేది మేము అనుకున్నాము. ఆ తప్పు మీరు చేయకూడదు అనేసే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇంతకు ముందు కూడా మా వీడియోస్లో చెప్పాను ఏంటి అంటే, మేము ప్లాన్ చేయలేదు అని కాదు, ప్లాన్ చేయకుండానే కూడా మాకు 2 times నేను కన్సీవ్ అయ్యాను. అఫ్ కోర్స్ నేను మిస్క్యారేజెస్కి గురయ్యాను. దాని తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, కాకపోతే సరైన గైడెన్స్ దొరకలేదు ఆ టైంలో మాకు. అంటే మాకు తెలీదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ప్రాపర్ సోర్స్. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది చేయండి అది చేయండి అని చెప్పారు. మేము అవన్నీ చేసాము. ఫలానా టైంలో ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. బట్ అవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. దాని మూలాన మీ అందరికీ తెలుసు, ఐ వెంట్ ఇంటూ అ డిప్రెషన్ ఫర్ 6 years. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాకు తనంటే చాలా ఇష్టము. మీ అందరికీ తెలుసు లవ్ మ్యారేజ్ మా ఇద్దరిది అని చెప్పి. నాకు తనంటే ప్రాణం అనమాట. సో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, తను హర్ట్ అయిపోయి, ఇంకా లైఫ్ స్పాయిల్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. సో దాని మూలన తన మీద ఉన్న ఇష్టంతో, ఇంకా మనకి పిల్లలే అక్కర్లేదు, నాకు నువ్వు ఇంపార్టెంట్,
నువ్వే నాకు బేబీవి, పిల్లలు అక్కర్లేదు అసలు మనకి, నువ్వు హ్యాపీగా ఉంచాలని చెప్పి నేను తనకి చెప్పిన మాట అనమాట. బికాజ్ తను నేను అలా చూడలేకపోయాను. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం ఏదైనా చేసుకోవచ్చు. సో అందుకనే ఒక స్ట్రాంగ్ పాయింట్తో మేము ముందుకు వచ్చామండి. అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, సో ఈరోజు మనము చాలా రకాలుగా మన లైఫ్ని లీడ్ చేయాలి అని మనం అనుకుంటాం, అవి జరగవు. ఇప్పుడు అనుకోని కూడా ఇప్పుడు వీఆర్ ఇన్ అవర్ 40s. సో ఇప్పుడు మేము అనుకున్నా కూడా మేము వెనక్కి వెళ్ళలేం. ఐ కెనాట్ టేక్ ద టైం బ్యాక్. సో మాలాగా ఎవ్వరు కూడా సఫర్ అవ్వకూడదు. మాలాగా ఎవరైతే ప్లానింగ్ చేసే టైం వచ్చేటప్పటికి జీవితం అయిపోయింది అనే స్టేజ్కి ఎవరు రాకూడదు. ఆ రిగ్రెట్ ఎవరికి ఉండకూడదు. అండ్ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలా మట్టికి అందరూ కూడా లేట్ 30sలోనే ప్లాన్ చేస్తున్నారు కన్సీవింగ్ అన్నది. సో వీటన్నిటికి అప్పుడు ఏమైపోతుందంటే ఈజియెస్ట్ వే ఎత్తుక్కుంటున్నాం మనం, IVF, సరగేసి, లేకపోతే అడాప్షన్, ఇలాంటివన్నీ. సో నాకు ఒక బ్యూటిఫుల్ పీపుల్ని నేను కలిశాను అనమాట, డాక్టర్ తాహెరా అండ్ డాక్టర్ సయ్యద్ అని చెప్పేసి. వాళ్ళు హోలిస్టిక్ ఫర్టిలిటీ డాక్టర్స్ అనమాట. అంటే హోలిస్టిక్గా ఎటువంటి మెడికేషన్స్ లేకుండా మనల్ని మనం ఎలా కన్సీవ్ చేసుకోవాలి, ఎలా మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, చక్కగా పిల్ల పాపలతో లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంచుకోవాలి. డెఫినెట్లీ నేను కూడా అదే చెప్తున్నాను. డెఫినెట్లీ ప్రతి ఒక్కరింట్లో కూడా పిల్లలు ఉండాలండి, ఉంటేనే అందంగా ఉంటుంది. అండ్ మా సంగతి వదిలేయండి, డెఫినెట్లీ మాకు కూడా చాలా ఇష్టము చిన్న చిన్న చేతులు, క్యూట్ స్మైల్ డెఫినెట్లీ చూడాలి, వాళ్ళు బోస్ నవ్వులు చూడాలి అన్న ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటుంది. మీ అందరికి హెల్ప్ అవుతుంది అనేసి మేము ఇది చేస్తున్నాం. మాకు టైం అయిపోయినట్టు లైఫ్ లో మీకు టైం అయిపోకూడదు, మీ టైం ఇంకా బాగుండాలి, మీరు ఇంకా హ్యాపీగా ఉండాలి. కాబట్టి మంచి డాక్టర్స్ ని మీకు పరిచయం చేస్తా, మీకేమైనా హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియో. You don't get emotional. No, I will not. Today I am going to be very strong. Of course I am a very emotional person, but ఈ రోజు నేను స్ట్రాంగ్ గా మాట్లాడతా. ఓకేనా? సో మన డాక్టర్స్ ని కలుద్దాం, పదండి. నమస్కారం డాక్టర్. నమస్తే. షీ ఇస్ డాక్టర్ తాహిరా అండ్ డాక్టర్ సయ్యద్ జీ. థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు టైం ఇచ్చినందుకు. ఎందుకంటే ఇటువంటి టాపిక్స్ మాట్లాడాలి అని అంటే ప్రాపర్ పీపుల్ కావాలి, దానికి తగ్గట్టు తెలియాలి మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ షో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అనేది చాలా జాగ్రత్తగా మనం డిస్కస్ చేయాలి. చాలా మంది చూస్తారు కాబట్టి ఆడియన్స్ వాళ్ళందరికీ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. మనం స్టార్ట్ చేద్దాం అసలు ఫస్ట్ క్వశ్చన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ జడ్జ్ ఎనీబడి. ఎందుకంటే ఇది ఒక మెడికల్ కి సంబంధించిన ఎపిసోడ్. ఏంటి మీరు దీని గురించి మాట్లాడుతున్నారు, మీరు దాని గురించి మాట్లాడుతున్నారు, ఇది మన బాడీ గురించి మాట్లాడుతున్నాం. మన బాడీ గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి, మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుక్కోవడం గురించి. ఎందుకంటే చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలామంది అడిగారండి నన్ను, లైక్ మేము కూడా సఫర్ అవుతున్నాము పిల్లలు లేకుండా, మా ఇన్లాస్ మమ్మల్ని ప్రాబ్లమ్, మా ఇన్లాస్ అంటే ఈ చిన్న చిన్న వాటి వలన రిలేషన్స్ కూడా పాడైపోతున్నాయండి. సో వాళ్ళ మదర్ ఇన్ లా వాళ్ళు సరిగా బయటికి పంపించడం కానీ, కొంతమంది సఫర్ అవడం కానీ, ఫ్యామిలీలో చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి మెయిన్ మీ దగ్గర రావడం జరిగింది. సో ఈరోజు ఐ హోప్ మీ మూలాన చాలా మందికి మంచి ఆన్సర్స్ దొరుకుతాయి, చాలా మందికి ఒక హోప్ దొరుకుతుంది లైఫ్ లో. అండ్ చాలా మంది మీ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా సంతోషంగా, విత్ లాట్స్ ఆఫ్ చిల్డ్రన్, దే షుడ్ బి హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. సో ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను సయ్యద్ జీ. ఏంటి అని అంటే, అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, తాహిరా గారికి తెలుగు రాదు, సో అందుకని ఆవిడ హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ నేను మీకు తెలుగులో కన్వే చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఓకే? సో మీరు ఆగకండి, మీరు మాట్లాడండి. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ నాది ఏంటి అంటే, అన్నిటికంటే ముఖ్యం, అసలు మీరు ఈ హాలిస్టిక్ ఇన్ఫర్టిలిటీ అనే దాంట్లోకి మీరు, అంటే ఇది చాలా తక్కువ విన్నాను నేను, ఎందుకంటే నాకు తెలిసి IVF చేయించుకోండి, సరగసికి వెళ్ళండి, అడాప్షన్కి వెళ్ళండి అంటారు. అడాప్షన్ టేక్స్ సో మెనీ ఇయర్స్ అండ్ దానికి బోల్డ్ అన్ని రూల్స్ కావాలి. సరగసి కూడా ఇట్స్ నాట్ ఈజీ నవ్ డేస్. సరగసికి బోల్డ్ అన్ని లక్షలు కావాలి. అండ్ IVF కి కూడా దేర్ ఈస్ నో రూల్, ఒక IVF తోనే సక్సెస్ అవుతుంది అనేది. IVF మల్టిపుల్ టైమ్స్ అండ్ దట్ మల్టిపుల్ టైమ్స్ జర్నీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. నేను అందుకనే చాలా మంది నన్ను అడిగారు, దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్తా, IVF ఎందుకు తీసుకోలేదు అనేసి. చాలా మందిని చూసాను నా ఫ్రెండ్స్ లో, IVF సక్సెస్ఫుల్ కాకపోవడము, 2-3 times lakhs of rupees they spend. Forget about the money, emotional stress. చాలా ఉంటాయి. You cannot move, you have to lie on bed, you cannot exercise,
you cannot walk, you cannot talk, you have to keep your mind in peace. ఇలాంటివన్నీ అంటారు, నిజమేనా అండి అవన్నీ ఐవీఎఫ్ చేసేటప్పుడు? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ ఇట్లానే నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే ఫస్ట్ మీరు మీ లోపల ఉండే ప్రాబ్లమ్స్ ని యాక్చువల్లీ వాళ్ళు సాల్వ్ చేయరు. కరెక్టే, మీకు పిసిఓడి ఉంటుంది, ఎవరికన్నా ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, ఎవరికన్నా వేరే వేరే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ముందు మీకు మెడిసిన్ ఇస్తారు పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి. ఆ మెడిసిన్స్ ఏముంటాయి, హార్మోనల్ పిల్స్ ఉంటాయి. హార్మోనల్ పిల్స్ తీసుకుంటే ఒక్కసారి మీరు తీసుకుంటే పీరియడ్ అన్నా వచ్చేస్తుంది. దాని తర్వాత మీ నెక్స్ట్ ఓవ్యులేషన్ ఎప్పుడు వస్తుంది అది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఓవ్యులేషన్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ పీరియడ్ వచ్చే ముందు 14 days ముందు వస్తుంది. సో అప్పుడు మీకు నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఇప్పుడు ఎందుకు, మీరు పిల్ తీసుకొని పీరియడ్ వచ్చింది ఇప్పుడు, రైట్? సో మీకు ఎగ్జాక్ట్లీ న్యాచురల్ ప్రాసెస్. సో మీకు నెక్స్ట్ పీరియడ్ తెలియదు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వీ హ్యావ్ టు గో ఫర్ ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేస్తారని మళ్ళీ దానికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తారు. దానికి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది, మెచ్యూర్ అవుతుందా లేదా అది చెక్ చేస్తారు. అది సరిగ్గా మెచ్యూర్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి దాంట్లో సైజ్ ఇంక్రీజ్ చేస్తారు, రైట్? సో అన్ని ప్రాసెస్ మీరు ఒక్క ఐవీఎఫ్ దగ్గరే వెళ్తున్నారు, బట్ ఎంత ప్రాసెస్ నడుస్తుంది దాని ముందు, ఎన్ని ఇంజెక్షన్స్ నడుస్తున్నాయి, ఎన్ని మీరు హార్మోన్స్ తీసుకోవాలా బాడీలో, దాని తర్వాత వాళ్ళు మీ బాడీలో వేస్తారు. ఇప్పుడు మాట్లాడే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు గెస్ట్కి పిలుస్తున్నారు and house is not clean, and you're not cleaning the house, you're calling the guest. Will that guest stay in that house? That is exactly what is happening, right? Nice. And that guest is ultra sensitive guest, and that guest has to stay there for 9 months. How is that possible? And దాని వల్ల ఫస్ట్ ముందే అది కన్సీవ్ అవ్వదు. కొంతమందికి ఏమవుతుంది, దాని వల్ల కన్సీవ్ అయిపోతుంది. కన్సీవ్ అయినాక మళ్ళీ హార్ట్ బీట్ రాదు, మిస్క్యారేజెస్ లో లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఇల్లు నీట్ గా లేదు, దాని వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ద మెయిన్ రీజన్ ఇస్ ఫస్ట్ వి నీడ్ టు క్లీన్ ద హౌస్, దెన్ వి షుడ్ థింక్ ఆఫ్ కాలింగ్ ద గెస్ట్. సో ఇక్కడ ఐవీఎఫ్ అనేది రాంగ్ అని చెప్పట్లేదండి. సో ఇచ్చేటప్పుడు ముందు తీసుకోవాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. ఐవీఎఫ్ తీసుకునే ముందు కూడా అంటే అన్ని మెడికల్, ఐ యామ్ నాట్ అగెయిన్స్ట్ మెడికల్ టర్మ్స్ ఆర్ ఐ యామ్ నాట్ అగెయిన్స్ట్ డాక్టర్స్ అండి. ఒకవేళ మనము డాక్టర్స్, వీళ్ళు డాక్టర్సే, వీళ్ళేమి మామూలుగా ఏమి ఫకీర్లు పీర్లు కాదు, దే ఆర్ ఆల్సో డాక్టర్స్, బట్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్టర్స్. సో దీంట్లో ఏంటి అంటే, ఒకవేళ ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే, ఒకవేళ దీని మూలానే మీకు మంచిగా జరిగితే, మీరు ఐవీఎఫ్ వరకు, సరగసీ వరకు, అడాప్షన్ వరకు వెళ్ళే పరిస్థితులు రావు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నేను అడగబోతున్నానండి మిమ్మల్ని ఇప్పుడు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఈ క్వశ్చన్ నా ఫ్యామిలీలోనే ఉంది, సో అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా ఫ్యామిలీలోనే ఉంది, అండ్ దీని మూలాన మీరు నాకు ఇంకొక ఆన్సర్ కూడా ఏంటి కావాలి అంటే, అసలు మీరు దీంట్లోకి ఎందుకు వచ్చారు? వై డిడ్ యూ చూస్ బీయింగ్ డాక్టర్స్? మీరు వేరే ఫీల్డ్ లో డాక్టర్స్ గా ఉండి మీరు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి హోలిస్టిక్ ఫర్టిలిటీలోకి ఎందుకు వచ్చారు అన్నది కూడా నాకు తెలియాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, అన్ని క్వశ్చన్స్ ఒకే పాడ్కాస్ట్ లో నేను చేయలేను, అండ్ పాడ్కాస్ట్ చేయడం ఫస్ట్ టైం మేము. సో నేను కొన్ని క్వశ్చన్స్ మేము రెడీ చేసుకున్నాము, ఆ క్వశ్చన్స్ ని మనం ఫాలో చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ తో వస్తారు కాబట్టి నేను కొన్ని మాత్రమే మిమ్మల్ని అడుగుతాను ఈరోజు. PCOS, polycystic ovary syndrome. So what is this, Andy? Okay, this is basically, by the name itself, it is a syndrome. Syndrome is a multiple of diseases. इसके साथ काफी सारे चीजें होती हैं जिसको आपको symptoms आते हैं PCOD के, regular periods, acne, hair fall, and infertility भी आता है इसका. So what we have to do is the root cause of it is the inflammation. Inflammation, if we simplify it, it is nothing but swelling, सूजन, घाव जिसे कहते हैं, उसको बोलते हैं. But on this aspect we are not working, we are just managing the symptoms, like we are regulating the periods, we are just inducing ovulation या फिर egg quality improve करने में लगते हैं. Instead of solving this underlying condition, the major culprit is the inflammation. So if we sort it out, if we solve this from the root cause, then this PCOS and PCOD can be solved. Okay, సో ఇప్పుడు దీంట్లో అర్థం ఏంటంటేనండి, చాలా వరకు కూడా
పీసీఓడిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, యాక్నీ వస్తుంది, దాని తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉంటుందంట బాడీలో. సో మనం ఏం చేస్తున్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, టాబ్లెట్స్ తీసుకుంటాము, పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసేసుకోవడానికి ఆలోచిస్తాం. ఆ పీరియడ్స్ రెగ్యులరైజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 నెలలు మీకు పీరియడ్స్ రాలేదనుకోండి, మీరు ఆ టాబ్లెట్స్ తీసుకోవడం మూలాన మీకు వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత పీరియడ్స్ వచ్చేసాయి కదా అని మనం ఆపేస్తాం, మళ్ళీ ఇంకో 2-3 మంత్స్ వరకు పీరియడ్స్ రావు. సో అలాంటప్పుడు ఇన్ఫర్టిలిటీని మీరు ఎట్లాగా మీరు క్యాల్కులేట్ చేసుకుంటారు? హౌ విల్ యూ క్యాల్కులేట్ యువర్ సైకిల్ క్యాల్కులేట్ చేసుకోకపోతే హౌ విల్ యూ కన్సీవ్? కరెక్ట్ గానే చెప్పానండి నేను? ఓకే, సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. చాలా మందికి ఈ పీసీఓడి అనేది చాలా ఎక్కువ మందికి ఉంది ఈ ప్రాబ్లం. సో సిండ్రోమ్ అంటే మల్టిపుల్ డిసీజెస్, మల్టిపుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. సో దాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో నాకు తెలిసి మీ దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ఈ పీసీఓడి అనేది మేజర్ ప్రాబ్లం కదండి? చాలా ఎక్కువ మంది మేజర్ ఇష్యూ. ఇఫ్ వి సీ 5 women in a room, if 10 women are sitting, then majorly 4 to 5 women are suffering with PCOS. Yes. Okay. So ఒక రూమ్ లో 10 మంది ఉంటే దాంట్లో 5-6 4 to 5 people will have PCOS ప్రాబ్లం అంటండి. సో ఫస్ట్ మనం సొల్యూషన్ తీసుకోవాల్సింది అక్కడి నుంచేనమాట. సో ఐ థింక్ దిస్ విల్ బి అ మేజర్ థింగ్. ఎందుకంటే నాకు కూడా తెలిసి వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ దిస్ PCOS అండ్ తనకి ఎప్పుడు పీరియడ్స్ రాకపోయినా షీ విల్ గో టు అ గైనకాలజిస్ట్, షీ విల్ టేక్ మెడిసిన్, షీ విల్ గెట్ హర్ పీరియడ్స్ అండ్ షీ విల్ థింక్ షీ ఇస్ ఫైన్. సో కానీ ఇంకొకటి అండి, దీని మూలన వెయిట్ కూడా వస్తుంది కదండి PCOS ప్రాబ్లం మూలన. ఓకే, ఎందుకు ఆ వెయిట్ గెయిన్ అనేది? వై ఇస్ దట్ వెయిట్ గెయిన్ హ్యాపెనింగ్? ఓకే, ఫస్ట్ there are 2 reasons for this. First, because of the inflammation in the body, okay, जिसकी वजह से weight gain होने लगता है. Okay. Plus, secondary, we are dependent on too much of medications, hormonal pills. Oh. And every drug on this earth have its own side effect. Correct? Yes. We cannot deny the fact. And if we keep on taking this hormonal pills, it does come with side effect, like increased weight gain, and हमारे जो अंदर के issues होते हैं वो solve नहीं होते. Okay. And also the insulin resistance, one of the major issue. Insulin resistance. What is insulin resistance? Okay, insulin resistance, he will explain you. Yeah, what is insulin resistance? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే మేము ఏదో తింటాం, కార్బోహైడ్రేట్స్ ఏమైనా తీసుకుంటే దట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ ఇన్ ద బాడీ. అన్ని దానికి దాని నుంచి మీ సెల్స్ లో వెళ్ళి లోపల వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. కరెక్ట్? ఆ ఇన్సులిన్ లాక్ లాగా ఉంటుంది, అది కీ లాగా. కీ ఓపెన్ చేసేది సెల్ ది, లోపల గ్లూకోజ్ వెళ్తుంది, దాని తర్వాత ఎనర్జీ వస్తుంది. కరెక్ట్? దిస్ ఈస్ హౌ వి గెట్ ఎనర్జీ. మీకు ఆకలి వేస్తుంది, ఎనర్జీ లేదు, మీరు తింటే ఎట్లా వస్తుంది? దిస్ ఇస్ ద వే హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద బాడీ. ఇట్స్ ఇన్ ఎ లేమన్ టర్మ్. ఓకే, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఏమవుతుందంటే అది మీ సెల్ లోపల ఫ్యాట్ లాడ్జ్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ అ చ్యూయింగ్ గమ్. లెట్స్ సే యూ టేక్ అ లాక్, పుట్ చ్యూయింగ్ గమ్ ఇన్సైడ్ ద లాక్. మీరు ఆ కీ తీసుకొని ఓపెన్ చేయవచ్చా లాక్? ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. సెల్ లోపల ఫ్యాట్ లాడ్జ్ అయిపోతుంది. మెడికల్ టర్మ్ లో అది ఇంట్రామయోసెల్యులార్ లిపిడ్ అంటారు దాన్ని. సో దాని లోపల ఫ్యాట్ లాడ్జ్ అయిపోతే ఇప్పుడు ఇన్సులిన్ వస్తుంది ఓపెన్ చేయడానికి, but it will not be able to open it. So glucose will remain inside the blood. దానివల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాకి సిగ్నల్ వెళ్తుంది, ఇది ఎక్కువ అవుతుంది గ్లూకోజ్ అని. ప్యాంక్రియా ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువ ఇన్సులిన్, అది వచ్చి లాక్ బ్రేక్ చేస్తుంది. లాక్ బ్రేక్ చేసినాక ఫోర్స్ఫుల్లీ ఎంటర్ అవుతుంది. బట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ కెన్ డూ ఇట్? రైట్? ప్యాంక్రియా ఇస్ overdoing the work, right? So it is doing like almost double triple insulin produce చేస్తుంది, కెపాసిటీ కన్నా ఎక్కువ చేస్తుంది. ఒక్క టైం వస్తుంది, ప్యాంక్రియా చెప్తుంది నా వల్ల ఇప్పుడు కాదు. అప్పుడు ఏమవుతుంది అంటే మీ షుగర్ లెవెల్స్ హై అవుతుంది. దానివల్ల PCOS లో ఏం చేస్తారు, మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇస్తారు. ఆ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మీరు 2 చపాతీ తిన్నారనుకోండి, तो ఒక చపాతీ గ్లూకోజ్ హే బ్లడ్ కి పోతుంది, ఇంకొక చపాతీ గ్లూకోజ్ టాయిలెట్ నుంచి బయట వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ మెడిసిన్. సో ఇస్ ఇట్ సాల్వింగ్ దట్ అండర్లైనింగ్ ఫ్యాట్ లాడ్జ్ ఇన్సైడ్ ద సెల్? నో. So we have to solve that fat inside the cell. Then we will be able to solve this insulin resistance. Holistically, you will see that మీరు ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కన్సల్టేషన్ లో మీరు పేషెంట్ తో మాట్లాడి దీనికి ఎటువంటి మెడికేషన్స్ లేకుండా హౌ టు సాల్వ్ యువర్
PCOS ప్రాబ్లం అన్నది మీరు Yes, హెల్ప్ from the root cause. ఫ్రమ్ ద From the రూట్ root కాజ్. cause. From the సో root. దీని మూలాన వెయిట్ లాస్ అవుతారు, And- ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అండ్ ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ గా బాడీకి ఎంత అవసరమో అంత Correct. వెళ్తుంది. Yes, exactly. సో ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్. Yes. Complete 100. కంప్లీట్ న్యాచురల్ ప్రాసెస్. Yes. ఓకే, సో దిస్ ఇంకా డీటెయిల్ లో మీరు వెళ్ళాలి అని అంటే డాక్టర్స్ తో కన్సల్టేషన్ తీసుకోవాలండి. ఒక క్వశ్చన్ గురించి ఆన్సర్ చేయాలంటే ఒక గంట పడుతుంది. సో అందుకనే లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్. డాక్టర్, యాక్చువల్లీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఏంటంటే అది మెయిల్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కూడా కన్సీవ్ అవ్వలేరు. సో చాలా మంది తెలియక రిలేషన్స్ బ్రేకప్ అవడానికి కానీ ఫ్యామిలీస్లో గొడవలు అవడానికి కానీ మెయిన్ అమ్మాయిదే ప్రాబ్లమ్ అని అనుకుంటారు చాలా మంది. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే అబ్బాయిలో కూడా ప్రాబ్లం ఉంటుంది, స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది, దానివల్ల కన్సీవ్ అవ్వలేరు అని చెప్పి అంటారు కదా. దానికి మీరు చెప్పే సలహా లైక్ అంటే వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ లైక్ ఎలా ఉంటుంది మీరు? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా దగ్గర ఎంత కపుల్స్ వస్తారు, Huh. 3 years 2 years వరకు ఫీమేల్స్ లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే. అండ్ వెన్ వి ఆస్క్ అబౌట్ స్పర్మ్ కౌంట్, Huh. అది రిపోర్ట్ ఇవ్వండి అవును. అంటే నో వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. నా పర్ఫార్మెన్స్ బాగుంది, నేను అన్ని పర్ఫార్మ్ చేస్తున్నా, స్పర్మ్ బాగానే వస్తుంది, నేను ఎందుకు చేయాలి టెస్ట్? దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. డెఫినెట్లీ అది ఉండకూడదు. యాక్చువల్లీ అబ్బాయిలు నిజంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పర్మ్ కౌంట్ మనం ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ఎంత కౌంట్ ఉందనేది తెలుసుకోవాలి. కంపల్సరీ అండి. అది మనం చాలా బ్లేమ్ చేసేస్తాం అమ్మాయిల్ని. పాపం నువ్వు గొడ్రాలు అంటారు, చాలా రకాలుగా తిడతారు అమ్మాయి కన్సీవ్ అవ్వలేదని అంటే. అది అబ్బాయిల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, అది చాలా డెలికేట్ ఇష్యూ. బట్ డెఫినెట్లీ అబ్బాయిలు కంపల్సరీ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలండి స్పర్మ్ కౌంట్ అనేది. యా, సో మేము ఎప్పుడు చెప్తామో మీరు టెస్ట్ చేపియండి, ఫోర్స్ చేస్తాం కొంచెం, ఎందుకంటే ట్రీటింగ్ ఓన్లీ ఫీమేల్స్ విల్ నాట్ గివ్ రిజల్ట్. Exactly. రైట్? సో వీ సే ఓకే యు ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్, బట్ the performance is completely different and the test reports, the sperm is completely Sperm different. count is different. Right? Yeah. So when we ask them to do that, when they get tested, they will have low sperm count. Oh. The motility issue will be there. The Yeah. morphology issue will be there. Yeah. Because see, nowadays, what we are living in, the society, the work pressure, the IT people, continuously they are sitting for The 8-10 pollution years. and The all, you know, pollution, yeah. the contaminated foods, all these things are directly affecting our sperms. Oh, okay. And the contaminations, when I talk about that, so దాన్ని ఏమంటే మీ టెస్టికల్స్ లో టెస్ట్ చేస్తే టెస్టికల్ లోపల ప్లాస్టిక్ పార్టికల్స్ దొరుకుతాయి. Oh. So when it was tested, blood was tested, even the plastic particles are getting inside the testicles as well. So this is really very important that you people have to get tested and we need to work on that. Complete holistic approach కావాలి. మీరు కంటిన్యూస్గా సిట్టింగ్లో ఉంటారు, మా శాక్ ఎందుకు బయట ఉందండి, మా శాక్ ఉంది కదా అది బయట ఎందుకు ఉంది, టు ప్రిజర్వ్ ఫ్రమ్ హీట్. And if we are sitting it for almost 8-10 hours continuously, Yeah. what we are doing? We are going against nature, Exactly. right? Exactly. Nature బయట ఎందుకు ఇచ్చింది? హీట్ ఉండకూడదు దానికి అని. Yeah. మనం కంటిన్యూస్ హీట్ ఇస్తున్నాం దానికి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నైస్ అండి. ఇది కదా అసలు మనం తెలుసుకోవాల్సింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బికాజ్ మనం చాలాసేపు కూర్చోవడం వలన, అలాగే ఎన్నో అవర్స్ టుగెదర్ కూర్చోవడం వలన అండ్ పొల్యూషన్ వల్ల కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిల్ స్పర్మ్ కౌంట్ అనేది టెస్ట్ చేయించుకోవడం తప్పు లేదండి. డెఫినెట్లీ వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత మీ కౌంట్ బాగుందా లేదనేది డెఫినెట్లీ వాళ్ళు అడుగుతారు. మీరు కన్సల్ట్ చేసిన తర్వాత మీ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అని చెప్పి మీరు మొహాట పడకుండా, ఎటువంటి ఇది షై ఫీల్ అవ్వకుండా మీరు ఓపెన్గా వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఇందిరా గారు అడిగిన క్వశ్చన్ చాలా మంది దే డోంట్ కమ్ అవుట్ అండ్ ఆస్క్ అండి, ఒకటి. రెండోది ఇందిరా గారు చెప్పినట్టు చాలా వరకు ఆడవాళ్ళని బ్లేమ్ చేసేస్తూ ఉంటారు, బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు టార్గెట్. మదర్ ఇన్ లాస్ చాలా మందిని టార్గెట్ చేసేస్తారనమాట వాళ్ళ యొక్క కోడళ్ళని. సో దాని మూలాన అండ్ సొసైటీ ఒక ట్యాబు వేసేస్తుందండి, గొడ్రాలని లేకపోతే ఇలాంటి వాళ్ళని ఫంక్షన్లకి పిలవకూడదు. లేకపోతే లక్కీలీ నాకు అలాంటివి ఏమీ జరగలేదు, నా ఫ్యామిలీ నన్ను ఎప్పుడు కూడా అలా ట్రీట్ చేయలేదు. నేను ఈ విషయంలో మాత్రం ఆల్ మై కజిన్స్, ఆల్ మై ఫ్యామిలీ పీపుల్, నా ఫ్రెండ్స్ ఎవరు కూడా అలా మనల్ని ట్రీట్ చేయలేదు. ఏ రోజు కూడా నన్ను ఒక గొడ్రాల్లో వీళ్ళేంది పిలిచేది అలా అసలు ఎప్పుడు ఇది చేయలేదు అనమాట. వాళ్ళకి చాలా రోజుల వరకు మాకు మిస్క్యారేజెస్ అయ్యాయన్న విషయాలు కూడా ఒక షోలో పార్టిసిపేట్ చేసేంత వరకు వాళ్ళకి తెలియదు. We got married in 2005 till 2017. Nobody in our family knew that we had miscarriages.
సో వాళ్ళకి తెలిసినప్పుడు మై మదర్ ఇన్ లా దే క్రైడ్ అ లాట్. అంటే వీ నెవర్ షేర్డ్ దోస్ థింగ్స్ విత్ అవర్ పేరెంట్స్. అంటే మేమేమనుకున్నామంటే మంచే చెప్పాలి వాళ్ళకి ఎందుకు బాధ చెప్పడం. వీ షుడ్ నాట్ షేర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇస్ మై మదర్ ఇన్ లా, షీ నెవర్ క్వశ్చన్ మీ. అండ్ నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా మదర్ ఇన్ లా కానీ మా మదర్ కానీ దే థాట్ ఇఫ్ వీ ఆస్క్ దెమ్ దే ఫీల్ బ్యాడ్, సో వీ షుడ్ నాట్ ఆస్క్. సో ఎంతమంది మదర్ ఇన్ లాస్ అలా ఉన్నారు. షీఈస్ నో మోర్ టుడే, బట్ ఫర్ మీ షీఈస్ అ సూపర్ ఉమెన్ బికాస్ షీ నెవర్ క్వశ్చన్ మీ. సో అలాగా అందరికి అంత మంచి మదర్ ఇన్ లాస్ దొరుకుతారో లేదో నాకు తెలియదు. సో అందుకని నేనేమనుకుంటున్నానంటే మీరు దయచేసి ఈ టెస్ట్లన్నీ చేయించుకోండి. సిగ్గుపడకండి, మొహమాట పడకండి, ఈగోని అడ్డు రానివ్వకండి. దెర్ ఇస్ నో ఈగో. వీ హ్యావ్ టు గెట్ టెస్టెడ్. ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. అందుకని ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఇక్కడ మీ ముందు కూర్చోగలుగుతున్నాం మేమిద్దరం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉండదండి స్పర్మ్ కౌంట్ అనేది. మీరు టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది స్పర్మ్ కౌంట్ అనేది. ఓకే ప్లీజ్. yes. So let us move on to the next question. So ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అడగబోతున్నానండి. ట్యూబ్ బ్లాకేజ్ అండ్ హైడ్రోసాల్పింగ్స్, రైట్? హైడ్రోసాల్పింగ్స్. ఓకే, ట్యూబ్ బ్లాకేజ్ నాకు అర్థమైంది. హైడ్రోసాల్పింగ్స్ వాట్ ఈస్ ద హోల్ టాపిక్? అంటే ఇది ఫాలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్ అవుతుందని నాకు తెలుసు. ఒకళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ జరిగింది ఇది రియల్ లైఫ్ లో, బట్ ఐ వాంటెడ్ టు నో మోర్ ఇన్ డీటెయిల్. సో ఏంటంటే బాడీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ లో కొన్ని స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఆ స్వెల్లింగ్ వచ్చినాక ట్యూబ్స్ లో బ్లాకేజ్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే ఈ ట్యూబ్స్ మీది ఇది ట్యూబ్స్ ఉన్నాయి, ఇంత గ్యాప్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది, ఇక్కడ స్వెల్లింగ్ వస్తే ఏమవుతుంది? ప్లేస్ ఉండదు, బ్లాక్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ as ట్యూబల్ బ్లాకేజ్. ఓకే, ఇప్పుడు బ్లాకేజ్ వచ్చినాక వాట్ ఈస్ ద నెక్స్ట్ సొల్యూషన్ ఫర్ దిస్? యూ విల్ గో టు అ డాక్టర్. మీకు HSG అని టెస్ట్ చేపిస్తారు. ఓకే, ఈ HSG టెస్ట్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది. డై ఇంజెక్ట్ చేస్తారు, అది డై వెళ్ళదు అక్కడ. వెళ్తే వాళ్ళు చెప్పేస్తారు దీస్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్ or one tube is blocked or both the tubes are blocked. So the solution they have is they will go for a laparoscopy. Next option. In medical field there is only laparoscopy. దాంట్లో ఏం చేస్తారంటే ఇది గ్యాప్ లేదు కదా, ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేస్తారు, ఫోర్స్ఫుల్లీ క్రియేట్ చేస్తారు. The problem here is laparoscopy has very less chances of సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఓపెన్ చేసినారు అనుకోండి, they have not worked on the inflammation, right? That is the reason in few months again this can be closed up again. So what they will say, once the blockage comes, both the tubes are blocked, please go for IVF. That is the safest option what doctors recommend. Okay. Now comes on the top hydrosalpinx, which you said. In this case, what will happen is when these tubes are blocked and it remained blocked for a long time, so inflammation vachestadi continuous ga. Okavela you got hit on the hand and you have not taken care of this. Okavela meeru take care cheyaledu anukondi, dan pus form aitada, bacteria attack chestada, adi problem vastadi. Atlane lopala మీ ట్యూబ్స్ లో ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ అటాక్ చేస్తుంది, ట్యూబ్స్ కి ఇన్ఫ్లమేషన్ వచ్చింది, అక్కడ వాటర్ ఫామ్ అయిపోతుంది, బ్లాకేజ్. సో దాని ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే బ్లాకేజ్ కంప్లీట్ అయిపోతుంది. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్. సో అది డయాగ్నోజ్ అయ్యింది అనుకోండి మీకు హైడ్రోసాల్పింగ్స్. సో వాట్ డాక్టర్స్ విల్ సజెస్ట్ ఈస్ దేర్ ఈస్ నో ఆప్షన్ ఆఫ్ లెప్రోస్కోపీ ఆల్సో in this case, because it is too much affected, infection untadi, danni clip chesestaru, rendu tube ni clip chesestaru. A clip chesinaka IVF only option will remain for you. The reason they clipping, because మీరు IVF చేస్తే without clipping ఏమైతదంటే this infection can come in the uterus and you will have a miscarriage. Protected, clip it. Yes, so they will clip it. So the same case came to us. They were from West Bengal and they were saying like there is lot of infection and doctors are saying that we have hydrosalpinx and we will not be able to conceive naturally. We have to go for multiple IVFs. So they were not ready for it because they had married for 3 years only. So they were not ready for IVF and all. So we said that we can work with you
and in just 3 months they were able to conceive. Wow. నైస్. Right, in just 3 months we worked Okay. with them. 2.5 months we gave సో to your మీరు ఎలా body. కనెక్ట్ అవుతారండి వాళ్ళతో? అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా, Yes. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా కలుస్తారు? అంటే మీరు వాళ్ళని ఇక్కడికి పిలుస్తారా హైదరాబాద్ కి, లేకపోతే ఎలాగా? See, we have people round the globe. ఓకే. From Gulf countries we have clients. We have Okay. US, UK, Singapore, Australia. In India we have from Jammu and Kashmir till Kerala. Oh. So if you are calling everyone to home, it is It not is not practical. possible. Practically not possible. కరెక్ట్. So there is no offline visit, only online visit. Oh, wow. సో వాళ్ళు ఏం చేస్తారంటే నాతో కనెక్ట్ అయ్యి డైరెక్ట్లీ క్యాలెండర్ బుక్ చేస్తారు. Okay. దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్లీ జూమ్ కాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ అవుతుంది. ఓకే. సో ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ లో 45 minutes to 1 hour ఇస్తాం మేము వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్. Oh. This is completely free just to understand their issues, and we will tell about how we will help. Okay. If they really like it, if they want to proceed with us, they will సో proceed. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు మాకు ఒక లింక్ ఇస్తారు. Correct. ఆ లింక్ మేము మా డిస్క్రిప్షన్ లో పెడతాం. Correct. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయ్యి మీ యొక్క హోలిస్టిక్ ఫర్టిలిటీ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. Yes. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరికైనా అది నచ్చి మీ దగ్గర మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. Yes. క్యాలెండర్ Calendar ఓపెన్ స్లాట్ బుక్ slot book is- స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత జూమ్ కాల్ ద్వారా మీరు కనెక్ట్ చేస్తారు. Correct. Exactly. కనెక్ట్ చేసిన ఫస్ట్ కాల్ 45 minutes to 1 hour, ఇట్ ఈస్ ఫ్రీ. Free of ఓ cost. దట్ Complete. ఈస్ సో Very నైస్, nice, very సో nice. నైస్. అండ్ ఇంకొకటి అండి, ఈ మొత్తం ట్రీట్మెంట్ తీసుకోవడానికి Yes. ఇప్పుడు కొంతమంది తొందరగా కన్సీవ్ అవ్వచ్చు మీ పేషెంట్స్ లో, Yes. కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. Correct. సో చార్జెస్ ఎలాగుంటాయి అంటే, నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, అందరూ ఎఫర్ట్ చేయగలగాలి కదా. Correct. Exactly. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా కాస్ట్లీ ఇష్యూ, సరగసీ అనేది చాలా కాస్ట్లీ ఇష్యూ, Yes. అండ్ అడాప్షన్ ఆఫ్ కోర్స్. Yes. సో ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ. సార్ నేను మెయిన్ గా మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, చాలా మందికి ఈజీలీ అవైలబుల్ ఉండాలి మనం. Yes. Correct. సో మీ యొక్క ఇది ఎంత చార్జ్ చేస్తారు మీరు ఒక పేషెంట్ కన్సీవ్ అవ్వడానికి? చూడండి, ఇది ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడ కూడా వరల్డ్ వైడ్ చూసుకోండి, మీకు ప్రోగ్రామ్స్ ఎలా దొరుకుతాయి అంటే 3 months ప్రోగ్రామ్ ఆర్ 6 months ప్రోగ్రామ్, అవును. రైట్? వాళ్ళు అంతే చెప్తారు. దాని తర్వాత ఎవరికన్నా 3 months లో కన్సీవ్ అవుతారా? ఎవరన్నా చెప్పగలరా 3 months లో అయిపోతుంది ఎలా చెప్తామండి? 6 months లో అవుతుందని చెప్తారు? చెప్పలేము. నో వన్, రైట్? సో ఫర్ దాట్ రీజన్ వాట్ వీ థాట్ ఇస్, యూ కేమ్ ఫర్ అస్, యూ కేమ్ టు అస్ అండ్ యూ నీడ్ టు కన్సీవ్, రైట్? మీరు కన్సీవ్ అవ్వడానికి మా దగ్గర అంతే వచ్చారు, కదా. రైట్? అవును. సో వీ విల్ బి దేర్ విత్ యూ టిల్ యూ పీపుల్ కన్సీవ్ అండ్ సీ దట్ హార్ట్ బీట్ ఆఫ్ ద బేబీ, Oh. That's so right? sweet అండి. Just and in the uterus it should grow and we should see the heartbeat of the baby. Till that time we are there with you. Okay. And the charges are as low as you do a laparoscopy surgery. That's Okay. it. It is just 45K. ఓకే. Right. సో 45,000 లో మీరు వాళ్ళతో జూమ్ కాల్లో రెగ్యులర్ ప్రాసెస్ లో ఉంటారు. వాళ్ళు కన్సీవ్ అయ్యి వాళ్ళ బేబీ హార్ట్ బీట్ మీకు మీరు కన్ఫర్మ్ చేసుకొని, ఎస్ ఇప్పుడు నా పేషెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ నౌ దే కెన్ గో ఆన్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళొచ్చు Yes, అని exactly. అనుకున్నప్పుడే దెన్ యూ విల్ మూవ్ ఆన్. Exactly. దట్ ఈస్ Yes. సో స్వీట్ అండి నిజంగా. అండ్ 45,000 మీరు ఖర్చు పెడితే మీకు మొత్తం ఈ ప్రొసీజర్ లో అంటే హోలిస్టిక్ గా ఎటువంటి మెడికేషన్స్ ని లేకుండా మీరు వాళ్ళతో ఒట్టి కన్సల్టేషన్ తో వాళ్ళు చెప్పేవి మీరు ఫాలో అయ్యి మీ లైఫ్ స్టైల్ ని మీరు మార్చుకొని, కేవలం మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని వాళ్ళు చెప్పినవి మీరు ఫాలో అయితే మీరు కన్సీవ్ అయ్యి మీ బేబీని మీ చేతితో పెట్టుకోవచ్చు అని అంటే ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. మీరు ఎందుకంటే ఒక 20 సంవత్సరాల ముందు పుట్టలేదు? మీరు 20 సంవత్సరాల ముందు పుట్టుంటే మాకు పిల్లలు ఉండేవాళ్ళు కదా. టెల్ మీ, ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ లేట్ ఇన్ లైఫ్, బట్ ఇట్స్ ఓకే. నాకు లేకపోయినా పర్వాలేదు. నాలాగా ఉండేవాళ్ళు ఇలా ఉండకూడదు. నేను రాజీ పడిపోయాను. మా ఆయన నేను పాజిటివ్ సైడ్ ఎత్తుక్కొని మేము వేరే లైన్ ఎతికేసుకున్నాము. మేము ఎలా డిసైడ్ అయ్యామంటే, ఇప్పుడు పిల్లల్ని కానీ మళ్ళీ చూసుకోవడం ఇవన్నీ కాకుండా, సో మేము సర్వీస్ ఓరియంటెడ్లో దిగిపోయాం అనమాట. మేము అంటే మా డెసిషన్ ఇది. మేము ఇప్పుడు పిల్లల్ని కన్నాం అనుకోండి, మళ్ళీ మా స్వార్థం అంతా కూడా మా పిల్లల మీదే ఉంటుంది. ఇప్పుడు దాకా మేము చేస్తున్న సర్వీస్ మొత్తం పోతుంది అనమాట. కాన్సన్ట్రేట్ చేస్తున్న సర్వీస్ మొత్తం అంటే లైక్ పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఫుడ్, క్లోత్స్ అన్నీ మనం చేస్తున్నాం కదా, అవన్నీ కూడా మళ్ళీ మేము చేయలేము మాకు పిల్లలు పుడతాయని చెప్పే భయంతో ఇక మేము ఇప్పుడు డెసిషన్ తీసేసుకున్నాము.
మా గురించి మాత్రం మీరు దయచేసి వరీ అవ్వకండి. మేము సర్వీస్ అనేది చాలా చేస్తున్నాం కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళందరూ కూడా మా పిల్లలే అని మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియో వల్ల బోల్డ్ మంది కన్సీవ్ అయితే మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మాకు ఉంటాయి కదా, అదే చాలు మాకు. మేము హ్యాపీగా ఉన్నాం యాక్చువల్లీ, డోంట్ వరీ అట్ ఆల్. మాకు అసలు బాధ లేదండి, పిల్లలు లేరు అన్న బాధ ఐ థింక్ ఒక 2013-14 వరకు ఉండింది. గత 10 yearsగా అయితే అస్సలు నాకు కానీ ఇందిరాకి కానీ లేదు. మా ఇద్దరికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నిజంగానే బాక్సులు కట్టి స్కూళ్ళకి పంపించే ఓపిక లేదండి. ఎందుకంటే మా ఆయనకి బాక్సులు కట్టించి ఆయన్ని చూసుకోవడానికి నాకు సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు డజన్ చిల్డ్రన్ ఇన్ మై లైఫ్. సో అందుకని నాకేంటంటే అట్లీస్ట్ మీ అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. 45,000 మనం ఖర్చు పెట్టడం మూలంగా మన లైఫ్లో ఒక బ్యూటీ వస్తుంది, ఒక బ్యూటిఫుల్ బేబీ మన లైఫ్లోకి వస్తుంది అని అంటే ఐ థింక్ మీరు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి. ఎందుకు ట్రై చేయాలి అన్న దానికి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ డాక్టర్ని, మీరు వినండి. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, లో AMH యాంటీ మ్యూలరియన్ హార్మోన్, అసలు ఇది నేను ఎప్పుడు వినలేదండి. ఈ క్వశ్చన్ అంటే ప్రిపేర్ అయినప్పుడు కూడా నేను అనుకుంటున్నా అసలు ఇది నేను ఎప్పుడు అసలు ఈ క్వశ్చనే వినలేదు అసలు. what is AMH? AMH is basically a hormone. एक हार्मोन होता है आपकी बॉडी में. It is basically a chemical and it determines how many reserved eggs you have in women's body. Okay. So if it is very low, it means that you have very few eggs left. And if it is very high, it means that you have very severe form of PCOS. If it is very high. Okay. So it is not a definitive value, of course. Even if 0 AMH, we cannot tell that you cannot conceive. So it is just a marker. That's it. But it does play a role in your fertility journey. Okay. So if you have low AMH like 1 point something like that, 0.1, 0.4 like that, so you have a very less chance to conceive, very less. So ఈ AMH మూలన వేరే ప్రాబ్లమ్స్ పెద్దగా లేకపోయినా ఇన్ఫర్టిలిటీకి ఇది మేజర్ ప్రాబ్లం. Yes. Okay. Yes. Okay. Major problems. సో దాన్ని మీరు ఎలాగా సాల్వ్ చేస్తారు? Here what we do in our program basically is how many eggs you have, as you have, we cannot increase it. Yes. Okay, but we try to focus on improving the qualities of your remaining egg. 100% naturally. Okay. Not by giving you any form of extra things. Okay. Just 100% natural approach. Okay. So here what we do is within just with our program within just 3 months you feel your egg qualities to be improved and people just conceive within the span of time, 90 days. Oh, okay. Because we are just focused on improving the qualities. ఓకే. సో మీ యొక్క ప్రోగ్రామ్స్ మూలన మీ యొక్క థెరపీ మూలన మీరు ఆ ఎగ్ క్వాలిటీ ఇప్పుడు ఉన్న ఎగ్స్ ఇంక్రీజ్ ఉన్నాయా డిక్రీజ్ ఉన్నాయా పక్కన పెడితే ఏ ఎగ్స్ అయితే మనకి ఇంపార్టెంటో ఆ ఎగ్స్ ఫర్టిలిటీని మీరు పెంచుతారు. ఓ న్యాచురల్ ప్రాసెస్. సో ఒక ఇంపార్టెంట్ యాడ్ ఆన్ టు ఇట్ ఇస్ వాళ్ళు ఏమంటారంటే బిలో 1 ఉంటే వీ విల్ నాట్ గో ఫర్ IVF. మీ ఎగ్ నుంచి రాదు అది IVF. దానివల్ల ఏం చేస్తారంటే డోనార్ తీసుకోవాలా అంటారు IVF, వేరే వాళ్ళది ఎగ్ తీసుకోవాలి. సో అలాంటిది మా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది, IVF ట్రై చేసేసింది, దాని తర్వాత డోనార్ అన్నారు. సో షీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ డోనార్, అందుకోసం నేను మీ ప్రోగ్రామ్ జాయిన్ చేస్తున్నాను వచ్చింది. హర్ AMH వాజ్ 0.4 ఓన్లీ, చాలా తక్కువ. సో అండ్ షీ వాజ్ లైక్ వెరీ హెసిటెంట్, షీ వాజ్ నాట్ క్లియర్ బికాస్ షీ హ్యాడ్ డన్ all these years and అది ఆ జర్నీ పెయిన్ఫుల్ ఉంటుంది. దాని తర్వాత మేము చెప్పాను మీ దగ్గర అన్నీ ఉన్నాయి, దాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. క్వాలిటీ కోసం ఒక 3-4 months పడుతుంది, యూ విల్ బి ఏబుల్ టు కన్సీవ్ నేచురల్. అండ్ విత్ ఇన్ జస్ట్ 3.5 months షీ కన్సీవ్. షీ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. సో మీ జర్నీలో మీరు ఎంత మందికి ఇప్పుడు వరకు హౌ మెనీ పీపుల్ మీరు హెల్ప్ చేసి ఉంటారు? అంటే ఒక చిన్న క్యూరియాసిటీ. ఇట్ మే బి అరౌండ్ ఆల్మోస్ట్ 1500. దట్ ఇస్ సీరియస్లీ నాకు అసలు నిజంగా 1500 పీపుల్ కి మీరు ఈ రోజు వరకు పిల్లల్ని వాళ్ళు ఎంజాయ్ చేసే స్టేజ్ కి మీరు తీసుకొచ్చారని అంటే మీరు యు ఆర్ సో బ్లెస్డ్. ఆఫ్ కోర్స్. Yes, we are very blessed. Seriously. So the moment we get that message I conceived, it was like we got you children. got a baby kada నిజంగానే అలానే అనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఒక చిన్న అంటే కొంచెం on a hilarious point of view I'm just telling, everybody might have seen Vicky Donor movie. So our last lo you see Vicky Donor lo last scene is very beautiful scene.
ఆల్ చిల్డ్రన్ ఆర్ యోర్స్ అనేటప్పటికి వాడి ఒక లుక్ ఉంటుంది ఆయుష్మాన్ ఖురానా. సో ఇక్కడ ఏంటంటే అఫ్ కోర్స్ మీరు ఒక న్యాచురల్ థెరపీ మూలాన వాళ్ళందరికీ కూడా పిల్లల్ని వాళ్ళు కనేటట్టుగా మీరు హెల్ప్ చేస్తున్నారు. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ హ్యావ్ క్లయింట్స్, యూ హ్యావ్ పేషెంట్స్, అండ్ 1500 పేషెంట్స్ కి మీరు వాళ్ళు నాకు నిజంగా ఈవెన్ మీ టు అసలు ఇందాక చెప్తుంటేనే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. నిజంగానే దీని మూలాన 1500 మంది వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారంటే అంతమంది బ్లెస్సింగ్స్ మీకు, అంతమంది అబండెన్స్. గాడ్ హస్ గివెన్ యూ సో మచ్ ఇన్ అబండెన్స్. అండ్ నాకు నిజంగానే చాలా బాధగా ఉంది ఒక విషయంలో, నిజంగా మనకు ముందెందుకు పరిచయం అవ్వలేదు అని. అందుకన్నా ముందెందుకు పుట్టలేదు మీరు అనేసి సింపుల్ క్వశ్చన్. మీరు ముందు పుట్టుంటే మేము కూడా ఒక 4-5 పిల్లల్ని ఇక్కడ వేసుకొని కూర్చునే వాళ్ళం కదా. బట్ ఇట్స్ ఓకే. అంటే ఇంకొకటండి, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. ప్రతి ఒక్కరికి కూడా అంటే మేబీ మా డెస్టినీలో కూడా ఉండుండొచ్చు, కానీ మాకు ఆ టైంలో సరైన గైడెన్స్ లేదు. ఆ గైడెన్స్ లేకనే, దట్ ఈస్ వాట్ మై నెక్స్ట్ టాపిక్ ఇస్, ఆ గైడెన్స్ లేకనే నాకు మిస్క్యారేజెస్ అయ్యాయి. మిస్క్యారేజెస్ అయినప్పుడు మై మిస్క్యారేజెస్ వర్ వెరీ పెయిన్ఫుల్. వెరీ పెయిన్ఫుల్ ఎందుకునంటే చాలా మందికి తెలుసు నా వ్యూవర్స్కి నాకు మిస్క్యారేజ్, ఫస్ట్ మిస్క్యారేజ్ ఎలా జరిగింది అన్నది. వి వర్ సో హ్యాపీ when I conceived. It was a beautiful moment. కానీ ఒక లొకేషన్లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్ మిస్టేక్ వల్ల I had to climb up the stairs 40-50 times. And it was early days of my 2.5-3 months. 2.5-3 months. Early days of my pregnancy. 2.5 months అయి ఉంటుందేమో. ఇది నా ఫ్యాన్స్ అందరికీ తెలుసు, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. అయితే నేను చెప్తూనే ఉన్నాను ఆయనకి, వద్దు సార్ ఈ రోజు వద్దు సార్, ఈ రోజు వద్దు సార్, ఎందుకు ఇన్నిసార్లు చేయిస్తున్నారు. మరి ఆయన మెంటాలిటీయా లేకపోతే ఐ డోంట్ నో. ఐ విల్ బ్లేమ్ ఆన్ మై డెస్టినీ. నేను ఆయన్ని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయను. ఆ టైంలో ఆయన్ని బ్లేమ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి ఇండస్ట్రీ మానేసేసి, సో ఎవ్రీడే వీ యూస్ టు టాక్, హౌ విల్ ద చైల్డ్ ఫ్యూచర్ బి, ఎలా ఉంటుంది. అఫ్ కోర్స్ యు ఆర్ యంగ్, యూ విల్ థింక్ అబౌట్ దిస్ థింగ్స్, ఇవన్నీ ఉండేవి మా లైఫ్లో. కానీ నేను ఆ రోజు లొకేషన్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను అలా కూర్చుండిపోయా, వేర్ ఐ న్యూ దట్ ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై బాడీ నౌ. సో దట్ స్టేజ్ వేర్ ఐ స్టార్టెడ్ బ్లీడింగ్, నేను నా లైఫ్లో నేను మర్చిపోలేను ఆ రోజు. ఐ కాల్డ్ హిమ్ అప్, and I said it's over. సో లైఫ్లో చాలా మంది నన్ను జడ్జ్ చేసేస్తారు, నన్ను మీరు 40s వరకు వచ్చేందుకు ఎందుకు కనలేదు, మీరు ఎందుకు దీనికి వెళ్ళలేదు, మీరు ఎందుకు దానికి వెళ్ళలేదు అని అందరూ అడుగుతారు. కానీ ఇట్ ఈస్ సచ్ అన్ ఇమోషనల్ సిచ్యువేషన్, యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సమ్ టైమ్స్ ఫర్ అ లాంగ్ పీరియడ్. నాకు 6 years పట్టింది దాని నుంచి బయటికి రావడానికి. అండ్ నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని కంటిన్యూస్గా 3 projects 4 projects అలాగా, నైట్ అండ్ డే అండ్ నైట్. తనకి ఏంటంటే అసలు ఇండస్ట్రీ మానేసింది అనమాట. ఇంకా తనకి డిప్రెషన్లో ఎక్కువ తినేసేది, బాగా తినేయాలి. తను చాలా లావ్ అయిపోయింది ఆ టైంలో. ఆ 6 yearsలో షీ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ ఇట్. నాకేంటంటే నా మైండ్లో, నా మనసులో ఉన్నది తనకు బాగుండాలి. నా మెయిన్ ప్రయారిటీ తినే హెల్దీగా ఉండాలి, తను ఎలా అయినా ఉండని, తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను పట్టించుకునేవాడిని కాదు. బట్ తర్వాత అనిపించింది, అడగలేదండి, వై ఆర్ యూ నాట్ వర్కింగ్ అని కూడా మా ఆయన అడగలేదు, మా అమ్మ అడగలేదు. నోబడీ క్వశ్చన్ మీ, దే గేవ్ మీ దట్ స్పేస్. నేను అదే అన్నాను కదా, నాకు ఆ స్పేస్ ఇచ్చారు మా ఆయన కానీ. లేకపోతే ఇంకొకళ్ళు అయితే వాళ్ళు ఏమంటారు, ఏంటి నువ్వు ఇంకెన్ని రోజులు పడుకొని ఉంటావు ఇలాగా అని అంటారు. పొద్దున్న లేసేదాన్ని ఐ యూస్ టు కుక్ ఫర్ హిమ్, వెళ్ళిపోయాడా టీవీ పెట్టుకోవడం, కూర్చొని 1 liter ఐస్ క్రీమ్ తినేసేదాన్ని, 1 whole biryani. Today I cannot eat this much biryani. That time I used to eat 1 full biryani. 1 full bawarchi biryani I used to eat. I don't know what was the appetite. No. So everything అర్థం కాదు ఆ స్టేజ్. సో నాకు నేను మిమ్మల్ని నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మిస్క్యారేజెస్, దట్ ఈస్ ద మోస్ట్. దీనికంటే ముందు నేను చెప్తున్నాను, మీ అందరికి కూడా ఈ స్టేజ్ మీరు రాకూడదు, ఇలాంటి స్టేజ్ మీకు రాకూడదు అనేది ఈ ఎపిసోడ్ చేయడానికి మెయిన్ రీజన్ అండి. మీరు అందరు కూడా కన్సల్ట్ చేయండి డాక్టర్స్ని. డెఫినెట్లీ మీకు కూడా మాలాంటి స్టేజ్ మీకు రాకూడదు అనేది మా మెయిన్ ఇదనమాట, కన్సర్న్. ఎస్. సో అందుకని మిస్క్యారేజెస్, ఎందుకంటే చాలా మందికి
అండ్ ప్రజెంట్ కండిషన్స్లో అండి నేను చూస్తున్నాను వర్కింగ్ స్టైల్. ఎందుకంటే అందరు ఐటీల్లో ఉంటున్నారు, ఒకళ్ళు డే వర్క్ చేస్తే ఒకళ్ళు నైట్ వర్క్ చేస్తుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ స్పౌజెస్లో. సో వాళ్ళకి దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో కొన్నిసార్లు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోతూ ఉంటాయి, దాని వలన మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. సో హౌ టు స్టాప్ దిస్? ద మేజర్ థింగ్ మిస్క్యారేజెస్లో ఏమవుతుందంటే మా దగ్గర లోపల ఉండే చాలా ఇష్యూస్ ఉంటాయి. మేము అది సాల్వ్ చేయకుండా డైరెక్ట్లీ ఐ హ్యావ్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హౌస్ రైట్, వితౌట్ క్లీనింగ్ ద హౌస్ వీఆర్ కాలింగ్ ద గెస్ట్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్. మా లోపల ఉండే ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయట్లేదు. మనం ఉండే ప్రాబ్లమ్ ఏమో, ఇట్ క్యాన్ బి ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, ఇట్ క్యాన్ బి ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ అఫెక్టింగ్ ద మిస్క్యారేజెస్. 30% of the problem is because of infections in the body. It can be hormonal imbalance body lo undochu. And the major important thing and miscarriages lo, it is sperm is also responsible. Oh yeah. We already missed this topic, right? So Yes. it is really very important that sperm, the quality of sperm is also very important. Okay. So we need to focus on these three important things. One is coming thing, which is sperm. One is egg, and where it has to stay. These three things, if you are really working on and improving the quality, then this miscarriages will not happen. What I have seen normally is that when first miscarriages happen and the next miscarriage, they will be asked to just wait for 3 months and you can try directly. But we are missing out on that exact thing. Waiting for 3 months or 6 months will not give us result. Right? Waiting and working on that problem will give us the solution. Okay. So that 3 months and 6 months, definitely you need to wait after first miscarriage. But in You that have to 6 prepare months, your prepare body. your body. That is very important. You need to work on the quality, work on the environment, and Okay. work on the egg quality as సో well. నార్మల్లీ ఏంటంటే మిస్క్యారేజ్ జరిగిన తర్వాత అందరూ కూడా 3 మంత్స్ బాడీకి 3 మంత్స్ 6 మంత్స్ రెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు, అది కరెక్టే. కానీ అట్ ద సేమ్ టైం ఆ 3 మంత్స్ 6 మంత్స్లో మన బాడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫర్ కన్సీవింగ్ అగైన్. అది కరెక్ట్. అంతే కదండి. సో correct. అండ్ దానికి మెయిన్ ఆయన చెప్పేది ఏంటి అంటే, సో ఎవరైతే ఈ మిస్క్యారేజెస్ ని అంటే కొంతమందికి 2-3 సార్లు అవుతూ ఉంటాయి, లైక్ మై కేస్. సో 2-3 సార్లు అవుతూ ఉన్నప్పుడు మనమే కొన్నిసార్లు గివప్ చేసేస్తాం, బా వద్దు. అంటే ఏమవుతుందంటే ఒక ఇమోషనల్ ట్రామాకి గురవడం మూలాన ఒక సెకండ్ మిస్క్యారేజ్, థర్డ్ మిస్క్యారేజ్ తర్వాత వద్దబ్బా మనకి ఈ గొడవే వద్దు, లెట్ ఇస్ గో ఫర్ సేఫర్ ఆప్షన్ అని చెప్పి మనం నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కుంటాం. సో అలా కాకుండా మీరు వీళ్ళ దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎలా బయటికి రావచ్చు, ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావచ్చు, ఆ థెరపీ అనేది మీరు ఫాలో అవటం మూలాన ఆ మిస్క్యారేజ్ అవ్వకుండా, ఆ 2 సార్లు అయిన మిస్క్యారేజ్ 3వసారి అవ్వకుండా ఎలా మీ యొక్క బేబీని మీరు కాపాడుకోవచ్చు అన్న దానికి వీళ్ళ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. Correct. Am I right, డాక్టర్? Exactly. సో అందుకని మిస్క్యారేజెస్ అయ్యాయి కదా అని డిస్హార్టన్ అవ్వకండి. మన డెస్టినీ అనుకోనో లేకపోతే నెక్స్ట్ ఆప్షన్కో అలా వెళ్ళకుండా ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ థెరపీ అనేది ట్రై చేసిన తర్వాత మీకు ఒకవేళ ఏమైనా హెల్ప్ అవుతుందేమో అయినప్పుడు మాత్రం తప్పకుండా నాకు కమెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తప్పకుండా నాకు తెలియచేయండి. ఎందుకనంటే ఈ ఎపిసోడ్ వల్ల ఎవరికైనా హెల్ప్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. డెఫినెట్లీ వాళ్ళు ఎలాగో హ్యాపీ అవుతారు, కానీ మేమిద్దరం కూడా చాలా హ్యాపీ అయిపోతాం. ఎందుకంటే అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ మూలన ఒక 10 మందికి ఉపయోగపడినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. డాక్టర్, వన్ మోర్ క్వశ్చన్. చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలామందికి కొన్ని ఈగోస్ మూలన మాట్లాడలేరు అండ్ అడగలేరు కూడా ఈ క్వశ్చన్. జనరల్గా కొంతమంది ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటుంది అబ్బాయిలో, ఆర్ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఫాస్ట్గా జరగడం అయిపోతుంది. దాంతో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దానికి మీరు ఇచ్చే సలహా అంటే లైక్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫాస్ట్గా అయిపోవటం వల్ల కానీ దానికి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా డాక్టర్? యా షూర్. సో ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇరెక్షన్ సాటిస్ఫాక్షన్ మేము ఎప్పుడు అడుగుతాం, కాల్లో అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే టైమింగ్ ఎంత ఉందంటే తొందరగా అయిపోతుంది అని. సో ఇఫ్ ఐ టేక్ 10 times తీసుకుంటే లాస్ట్ 10 times ఇంటర్ కోర్స్ చేశారు మీరు, ఎంత టైం మీరు సాటిస్ఫై చేయగలరు? సో దే విల్ సే దట్ 4-5 times చేస్తారు. Right, that means 50% only. 50 times you are able to satisfy. So
ఇది తక్కువ అయితే ఏమవుతుందంటే స్ట్రెస్ డెవలప్ అవుతుంది పార్ట్నర్ ఖచ్చితంగా. ఎందుకు సాటిస్ఫై అవ్వలేతే మీకు స్ట్రెస్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో దానివల్ల మీ ఫర్టిలిటీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇరెక్షన్ యాజ్ వెల్ యాజ్ యువర్ టైమింగ్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు వర్క్ చేయాలా. అండ్ ఇరెక్షన్ ఏంటంటే బ్లడ్ ఫ్లో చక్కగా ఉంటే నీ పీనస్ లో అప్పుడు ఇరెక్షన్ ప్రాపర్ ఉంటుంది. సో మీరు ట్రీట్ చేసేది అలాగా వాళ్ళ పేషెంట్ మీరు చెప్పే సలహా ఇది అంటే లైక్ ఎలా చెప్తారు మీరు? అవును, అదే చెప్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే సైకాలజికల్ 50% ఆఫ్ ద టైం ఉంటుందండి. సో ఆ సైకాలజీ పైన వర్క్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ టైం ఇంటర్కోర్స్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ బ్రెయిన్ లో ఏముంటదంటే నేను నా టైం తక్కువ అయిపోతుంది అంటే ఈ టైం కూడా అట్లనే అయిపోతుంది. సో ఆ సైకాలజీ పైన వర్క్ చేయాలా. ఆ ఫస్ట్ వాళ్ళకి బిలీవ్ చేపియాలా కి యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఫాస్టర్, మీకు టైమింగ్ వస్తుంది ఖచ్చితంగా. సో ఆ బిలీవ్ రావాలి. దాని తర్వాత వేరే ఆస్పెక్ట్లో వర్క్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయాలా, మీ ఫుడ్ లో ఏం తీసుకోవాలా, సప్లిమెంట్స్ ఏం తీసుకోవచ్చు, హర్బ్స్ ఏం తీసుకోవచ్చు అలాంటిది. సో దానిపైన వర్క్ చేస్తాం. కొన్ని థెరపీస్ ఇస్తాం మేము, దానివల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఎవ్రీ ఆస్పెక్ట్ చూస్తే అన్ని ఆస్పెక్ట్లో వర్క్ చేస్తాము. ఇట్ విల్ నాట్ టేక్ వీ హ్యావ్ మా క్లయింట్స్ ఎలా ఉన్నారంటే అందరూ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్ ఉన్నారు. అండ్ రౌండ్ ద గ్లోబ్ అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ రైట్, గల్ఫ్ లో ఉంటే ఎట్లా ఉంటారు, గల్ఫ్ పీపుల్, యుఏఈ, దుబాయ్ పీపుల్ ఇద్దరు వర్క్ చేస్తారు, అక్కడ మేడ్ కూడా ఉండదు. సో మన ఇచ్చే సలహాలు ఎట్లా ఉంటాయి అంటే ఎవ్రీ వన్ విల్ బి ఏబుల్ టు ఫాలో, అందరూ ఫాలో చేయవచ్చు. వర్కింగ్ ఉంటే కూడా చేయవచ్చు. యూ హ్యావ్ జస్ట్ నీడ్ టు టేక్ అవుట్ జస్ట్ 1.5 hours ఆఫ్ యువర్ డైలీ టైం అంతే. సో వెరీ చాలా బాగా చెప్పారు డాక్టర్. నిజంగా చెప్తున్నానండి, చాలా సెన్సిటివ్ టాపిక్. అంటే మేము ఇంత ధైర్యంగా మాట్లాడటానికి రీజన్ మీకు ముందే చెప్పాము. ఎందుకంటే మా ఇద్దరికి ఏవైతే లేదో అది మీలో ఉండాలి, మీ అందరిలో చూడాలి అని మేము అనుకుంటున్నాము పాజిటివ్గా. సో డాక్టర్ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అసలు ఎక్కడ కూడా దీనిలో షై ఫీల్ అవ్వకండి. అండ్ దయచేసి తెలుసుకోవడానికి కన్సల్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో ఏం ప్రాబ్లం ఉంది. ఈవెన్ డెఫినెట్లీ ఉంటుంది ఒక ఈ స్ట్రెస్, మనం చేసే వర్క్స్ ఎలా ఉన్నాయంటే పరిగెత్తుతున్నాం లైఫ్లో. ఇలాంటి లైఫ్లో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి పోతాయి. ఎరెక్షన్ ప్రాబ్లం అనేది చాలామందికి ఉంటుంది. అలాంటిది సాల్వ్ చేయడానికి మన డాక్టర్ సలహా చాలా బాగా చెప్తున్నారు. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీ అందరికీ చాలా మంచి పాజిటివ్ ఆన్సర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి, ఈ యొక్క ఎపిసోడ్ చూసినప్పుడు దయచేసి మీరు మమ్మల్ని ఇక్కడ ఎవరిని జడ్జి చేయకండి. ఎందుకునంటే దిస్ ఇస్ ఎడ్యుకేషన్ అండి, ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్. మళ్ళీ దీని కింద మీరు మెసేజ్లు పెట్టి ట్రోల్ చేద్దాము లేకపోతే దాన్ని నేను మార్చలేను. అట్లీస్ట్ నేనేమంటున్నానంటే దీని ఒక పాజిటివ్ సైడ్ గా ఆలోచించండి. 10 మంది దీన్ని చూసి 10 మంది మీరు రియలైజ్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ నిజంగా షేర్ చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ మీ అందరూ ఖచ్చితంగా మీ సర్కిల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయటం మూలాన అప్పుడు ఏమవుతుంది, ఆ లింక్స్ వల్ల వాళ్ళ లైఫ్ హ్యాపీ అవుతుంది. అప్పుడు మీకు ఒక బ్లెస్సింగ్ దొరుకుతుంది. సో ఇది కేవలం ఏంటి అంటే ఒక చైన్ లాగా. ఈ వీడియో చేయడానికి మూలాన నాకు రెవెన్యూ గురించి నేను ఆలోచించట్లేదు, లేకపోతే నేను రూపాయి గురించి సంపాదించుకోవడం గురించి చేయట్లేదు. నాకు ఏవేవైతే వసతులు మా లైఫ్లో మా టైంలో మాకు దొరకలేదు, మేబీ 2005-2006లో వెన్ వీ గాట్ మ్యారీడ్, మేబీ ఇలాంటి థెరపిస్ట్లు అప్పుడు ఉండుంటే మేబీ లైఫ్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. మేము కూడా కౌన్సిలింగ్కి వెళ్ళి అన్ని మాకు కూడా తెలిసి ఉండేది. మేము బిజీగా ఉన్నాం లైఫ్స్లో, మాకు ఈ సబ్జెక్ట్ గురించి ఇంత తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సర్కిల్లో కానీ లేకపోతే మా ఫ్యామిలీస్లో కానీ కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు. అంటే నాలెడ్జ్ లేదు, అంటే ఇలా వెళ్ళండి ఇలా చేయండి అని చెప్పి ఎవరు గైడ్ చేయలేదు. సో అది న్యాచురల్ ప్రాసెస్ లోనే అందరూ అయిపోతుంది అనుకుని వాళ్ళు కూడా అందరూ అలాగే అనుకుంటారు. సో మేబీ అది మా లైఫ్ లో జరగలేదు, కానీ మీ లైఫ్ లో అలా జరగకూడదు. ఖచ్చితంగా మీరు, అందుకని నేను అంటున్నాను, చూసిన వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ లోనో ఫ్యామిలీలోనో ఈ ఇష్యూ ఉండే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి లింక్ షేర్ చేయండి. కుదిరితే మీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో లింక్ షేర్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు స్ప్రెడ్ చేద్దాం, సో దట్ ఎవరో ఒకరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు
ఫస్ట్ నుంచి అడుగుతానంటే మా ఆయన లాస్ట్ వరకు ఉంచారు నన్ను ఈ క్వశ్చన్ లో. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడుగుతాను, ఓకేనా? సో మీరు ఫస్ట్ what doctors were you? Actually, I'm basically a physiotherapist. Okay. And then after doing this, I found the interest in nutritional functional medicine. Okay. And from the international university, I have gained the knowledge where we treat the food as medicine and reverse the diseases like diabetes, thyroid, reversal. So food to reverse chase. Yes, food reversal. And then eventually when we married, then we were facing some challenges with infertility. Okay. And I faced a very severe form of PCOS. Even there are many types in that. Type A, which is the most severe form I had. And there were no other option than surgeries to remove the cyst and all. Okay. I was also in very depression. Okay. Depression. काफी हद तक depression से गई मैं भी. लेकिन I sorted out things. I researched how to reverse these things. And then I studied more and more, gained more knowledge. And then I tried and applied these things on myself. And I saw that eventually everything is getting fine. Even I gained a huge weight and everything was coming back to normal. And then eventually, even though we were not planning, we conceived. Okay. Naturally. Naturally, without any single pill or medication. I'm not against any doctors or any medical system. We have to be dependent on them. For delivery purpose, I have been dependent on them. For the delivery visits and all, postpartum, everything I was dependent. But for cleaning the body, we have to be dependent on ourselves. Yes. We have to be our own doctor. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే మనకి మనమే చూసుకోవాలి. Correct. సో నాకు చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యానండి. ఆవిడ ఎగ్జాంపుల్ గా తీసుకుని అంటే వాళ్ళు అనుభవించిన పెయిన్ ని వాళ్ళు అనుభవించిన సఫర్ మిగతా వాళ్ళ సఫర్ అవ్వకూడదు అని చెప్పి డాక్టర్ గారు ఇందాక నేను వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు ఫస్ట్ చెప్పిన ఇదే అనమాట ఆన్సర్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు చెప్పండి సార్, అసలు మీరు బిఫోర్ దిస్ థెరపీ. So it was like it is a complete shift in my career completely. Okay, I am basically a BTech. Okay. Yes. Okay. I am an engineer. Okay. And from engineering, when we got all these issues, when we were suffering all these things. అంటే మీకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ కన్సీవ్ అవ్వకపోవడం అలా జరిగింది because of PCOS ఉంది కదా, దాని వల్ల మొత్తం సఫర్ చేసాం కదా. యాక్ని ఫుల్ యాక్నీస్ వచ్చేసాయి, వెయిట్ గెయిన్ వచ్చింది, మా రిలేషన్షిప్ కూడా ఎఫెక్ట్ అయింది దీని వల్ల. దాని వల్ల ఏమైందంటే we came across ఇది వచ్చింది ఫుడ్ యాజ్ మెడిసిన్. షీ స్టడీడ్ అక్రాస్ గ్లోబ్ అండ్ షీ వాజ్ ఇంప్లిమెంటింగ్ ఆల్రెడీ. వేరే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తుంది, డయాబెటీస్ రివర్స్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ పైన వర్క్ చేస్తుంది, ఇలాంటిది చేసుకుంటుంది. నేను అడిగిన అది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తున్నారు ముందే, సో వై నాట్ స్టడీ ఇన్ దిస్? సో షీ వాజ్ నాట్ ఇన్ ఎ కండిషన్. సో వేర్ ఐ పిచ్డ్ ఇన్, ఐ లెర్న్డ్ అబౌట్ న్యాచురోపతి. రైట్, నేను వర్క్ చేశాను, డిప్లొమాస్ తీసుకున్నాను. నేను ఐఎమ్ ఎ న్యాచురోపాథ్ నౌ. ఐఎమ్ ఎ న్యాచురోపాథ్, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్స్. ఐ డబుల్ డిగ్రీస్ తీసుకున్నాను నేను. బీయింగ్ అన్ ఇంజనీర్, ఆఫ్టర్ దట్ షిఫ్ట్ ఇంటు దిస్ అండ్ డిడ్ ఎ డాక్టరీ ఆల్సో. సో ఐఎమ్ ఎ డాక్టర్ ప్లస్ ఇంజనీర్. మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత కన్సీవ్ ఇంజనీర్ డాక్టర్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు కన్సీవ్ అయ్యారండి? సో ఇది we were not planning at all. It is just 3 months లోనే అయిపోయింది అది. రైట్, సాల్వ్ అయింది. యాక్నీస్ వెళ్ళిపోయాయి, బాడీ స్లిమ్ అండ్ ట్రిమ్ వచ్చేసింది, అన్ని వచ్చింది. తర్వాత she conceived. Everything happened in 3 months. That is we were thinking, మేమేమన్నామంటే ఓకే ఇది అయిపోయింది, మనకి ఇట్లా ప్రాబ్లం ఇట్లా సాల్వ్ అయింది, సో why can't we help others? రైట్. సో దానివల్ల నేను కూడా స్టడీ చేశాను. దాని తర్వాత ఏం చేసామంటే లెట్స్ వర్క్. షీ ఆల్సో డిడ్ ఆబ్స్ట్రాక్ట్ అండ్ గైనిక్. ఆబ్స్ట్రాక్ట్ అండ్ గైనిక్ కూడా స్టడీ చేసింది దాని తర్వాత అపోలో గ్రూప్స్ నుంచి. సో మేము మా బేసిక్స్ ని చక్కగా చేసి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో వర్క్ చేసి అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మెనీ కపుల్స్ హావ్ బీన్ ఏబుల్ టు కన్సీవ్ అక్రాస్ ద వరల్డ్. గ్రేట్. సో సయ్యద్ గారు ఇంజనీర్, డాక్టర్ రెండు కూడా. ఇంజనీరింగ్ ఆయన ఇల్లు చూస్తే అర్థమైంది, చాలా బాగుంటుంది వీళ్ళ ఇల్లు. సో ఇప్పుడు అర్థమైంది ఇంత అందంగా ఎందుకు ఉంది మీ ఇల్లు అని చెప్పి. సో ఇంజనీరింగ్ స్కిల్స్ ఇంటి మీద పెట్టారు, డాక్టర్ స్కిల్స్ వైఫ్ మీద పెట్టారు, పేషెంట్స్ మీద పెట్టారు.
Very good, Andy, ఐ very యామ్ good. సో హ్యాపీ అండి Yeah. నిజంగానే. ఎందుకునంటే ఈ వీడియో చేయడం మూలాన నాకు ఎక్కడ హ్యాపీనెస్ అనిపించింది అని అంటే ఒక చేంజ్ తేవచ్చు మనం లైఫ్లో. ప్రతి ఒక్కళ్ళు ఒక డిప్రెషన్, అందులో అండి ఇప్పుడున్న మన Society. ప్రెసెంట్ కండిషన్ సొసైటీలో డిప్రెషన్ ఇస్ ద మేజర్ ఇష్యూ. కరెక్ట్. ప్రతి చిన్న విషయానికి పీపుల్ ఆర్ గెటింగ్ డిప్రెస్డ్. సో ఆ దాని నుంచి బయటికి రావాలి అంటే యూ నీడ్ హెల్ప్, యూ నీడ్ పీపుల్ టు టాక్. అండ్ నాకు తెలిసి మన ఫ్యామిలీతో మాట్లాడటం కంటే కూడా వెన్ యూ టాక్ టు అ కంప్లీట్లీ న్యూ పర్సన్, ఒక కొత్త మనిషితో మనం మాట్లాడేటప్పుడు మనం ఓపెన్ అప్ అయిపోతాం కదండి. ఇప్పుడు మీ క్లయింట్స్, మీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్తో కొన్ని డిస్కస్ చేయలేరు, వాళ్ళ సిబ్లింగ్స్తో కొన్ని డిస్కస్ చేయలేరు. కానీ మీలాంటి డాక్టర్స్తో వాళ్ళు ప్రతిదీ ఓపెన్ గా చెప్పుకోగలరు. సో అది ప్రతిదీ చెప్పుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీగా దొరికిపోతుంది. సో నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ దీని మూలాన మీరు చాలా మంది పేషెంట్స్ కి ఇంకా ఈ 1500 కాస్త 15,000 అవ్వాలి, రేపు పొద్దున 1,50,000 అవ్వాలి. అప్పుడు కూడా మనము ఈ సెలబ్రేషన్స్ ఇలానే చేసుకోవాలి. మీరు ఒక రోజు ఫోన్ చేసి నాకు చెప్పాలి, మేఘ్నా ఈ రోజు 3,000 క్లయింట్స్ అయ్యారు, ఈ రోజు 5,000 అయ్యారు. సో ఆ డే మనకి రావాలి, ఈ చేంజ్ అనేది ఈ వీడియోతో తప్పకుండా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాస్ట్ థింగ్, వన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది బిజినెస్ సంబంధించింది కాదండి. బికాజ్ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అని చేసే ఎపిసోడే, మేము కూడా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని చేసే ఎపిసోడ్ మాత్రమే. ఎందుకంటే దీనిలో వచ్చేది నథింగ్ అండి. వాళ్ళకి కూడా మీరు చూస్తే, బయట చూస్తే ఐవీఎఫ్లు కానీ చాలా చాలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ల్యాక్స్. నేను లిటరల్గా నా ఫ్రెండ్స్లో చూసాను 20-25 lakhs 30 lakhs ఖర్చు పెట్టి కూడా ఫెయిల్ అయిపోయి, కొంతమంది కన్సీవ్ అయ్యారు, కొంతమందికి ఫెయిల్ అయ్యి 25 lakhs పెట్టి కూడా వేస్ట్ అయిపోయామని. అప్పుడు మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, అందుకే ఐవీఎఫ్కి వెళ్ళలేదు. చాలా మంది మమ్మల్ని అడిగారు, యాక్చువల్లీ మీరు ఆర్టిస్టులు కదా, మీకు డబ్బులు ఉన్నాయి కదా అంటే, అప్పుడు మా దగ్గర డబ్బులు లేవండి. మాకు బ్యాక్గ్రౌండ్స్ మా ఏమి చాలా కాస్ట్లీ బ్యాక్గ్రౌండ్స్ కాదు. మేమిద్దరం పెళ్లి కూడా చాలా సార్లు చెప్పాము, మా ఇద్దరు కష్టార్జితంతో 1,30,000తో పెళ్లి చేసుకున్నాము 2005లో. అది మాకు చాలా హ్యూజ్ మనీ. పెళ్ళైన 2వ రోజు రూపాయి లేదు మా ఇద్దరు చేతుల్లో, తినడానికి డబ్బులు కూడా లేవు, కానీ పెళ్ళైతే చేసుకున్నాం. సో ఇది నేను చెప్పేది ఏంటంటే 45,000 ఇస్ అసలు చాలా అంటే చాలా రీజనబుల్. అది 3 months. ఆయన చెప్పిన మాటలు వింటుంటే నిజంగా బేబీ హార్ట్ బీట్ తెలిసేంత వరకు మీతో జర్నీ చేస్తారు అని చెప్పారు, చూసారా? దట్ ఈస్ రియల్లీ టచింగ్ అస్ అండి. టైం లిమిట్ పెట్టలేదు, 3 నెలలు 6 నెలలు అలా టైం లిమిట్ పెట్టలేదు. మీతో పాటు జర్నీ చేస్తారు, మీతో పాటు మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎలా అంటే అలా క్లయింట్స్ని కూడా యాక్సెప్ట్ చేయరండి, చాలా చూసి వాళ్ళు. ఎందుకునంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్క రోజు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి ఒకసారి 100-200 మంది క్లయింట్లని వాళ్ళు తీసుకోరు. వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఒకళ్ళు నీట్గా ప్లానింగ్ ఉంటుంది అనమాట, దానికోసం అంటూ ఒక టీం ఉంటుంది. సో ఇది బిజినెస్ కాదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే. అండ్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చక్కగా వెళ్ళండి. నీట్గా ఫాలో అయితే నీట్గా మీకు అన్ని హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ అందరు కూడా మీ స్టోరీస్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ స్టోరీస్ అన్ని తర్వాత నేను నా వైటీ షాట్లో తప్పకుండా పెట్టుకుంటా. సో ఫస్ట్ క్లయింట్ ఎవరు అవుతారు అన్నది నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నీలి మేఘాల నుంచి ఎవరు ఆ ఫస్ట్ క్లయింట్ వస్తారు వాళ్ళకి అని చెప్పేసి. ఎందుకంటే మన క్లయింట్ ఆ జర్నీలో మేము కూడా పార్ట్ అవుతున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఎపిసోడ్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ తో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మీ విలువైన టైం, ఐ నో మీరు ఎంత బిజీగా ఉన్నారో, ఎందుకంటే ఈ 1.5 hour మధ్యలో మీరు ఎంతమంది పేషెంట్స్ ని ఆపాల్సి వస్తుందో మాకు తెలుసు. కానీ మీరు ఇంకా చాలా మందికి లైఫ్ ఇవ్వాలి కాబట్టి ఈ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎపిసోడ్స్ కూడా మేము చేయాలనుకుంటున్నామండి. పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా మనం డెఫినెట్లీ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తో మీ ముందుకు వస్తాం. ఓకే, సో మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చితే చెప్పండి, ఫ్యూచర్ లో ఇంకా పాడ్కాస్ట్ చేస్తాం. సో నీలి మేఘాల ఛానల్ ఇస్ లైక్ అ వైడ్ ఛానల్. మనం అన్ని చేస్తాము, అన్ని రకాలు చేస్తాము. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని హెల్ప్ చేస్తాము, కుకింగ్ ఛానల్ చేసుకుంటూ ఉంటాను, నా NM ఫుడ్స్ ని చూసుకుంటూ ఉంటాను. ఇది ఒక కొత్త జర్నీ నాకు కూడాను. ఇది హిట్ అయితే బోల్డ్ అని పాడ్కాస్ట్లు మళ్ళీ డాక్టర్ గారితో ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి, ఇంకొక ఎపిసోడ్ కూడా చేద్దాం మళ్ళీ మనం. ఓకేనా?
సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే మా నీలిమేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, క్లిక్ చేయడం చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, bye. అందరికీ కూడా I hope you will have a great life in future. Thank you all for watching this episode. Love you all.